1979 నుంచి ఇప్పటి వరకు వచ్చిన యుఎస్ ప్రెసిడెంట్స్ ఎవరు కూడా ఇరాన్తో ఎందుకు గొడవ పెట్టుకోలేదో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇరాన్ హిస్టరీ తెలుసు. ఇరాన్ పాస్ట్లో ఎన్నో డేంజరస్ యుద్ధాలను చూసింది. కాబట్టి ఇప్పటి యుద్ధం వాళ్ళకి ఒక లెక్కే కాదు. అసలు నేనేం చేసినారా దేవుడా అని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తీవ్రమైన షాక్లో ఉండుంటాడు. దీనికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా యుఎస్కి జరుగుతున్న పరువు నష్టం. నంబర్ 2, ఈ యుద్ధం వల్ల యుఎస్కి జరుగుతున్న $1 బిలియన్ ఫినాన్షియల్ లాస్. నంబర్ 3, వాళ్ళ అహంకారం బద్దలవ్వడం. యుఎస్, ఇజ్రాయెల్ లాంటి 2 సూపర్ పవర్ దేశాలు కనీసం అణ్వాయుధాలు కూడా లేని ఒక దేశం చేతిలో దెబ్బలు తినడం చూస్తానని నేనైతే నా లైఫ్లో అస్సలు ఊహించలేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న యుఎస్ $1 బిలియన్ ఆస్తులను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ను, యుఎస్ను ఒక ఆట ఆడుకుంది. చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా ఇరాన్ వదల్లేదు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని దెబ్బ కొట్టి ఇరాన్ అనే ఒక దేశం మొత్తం ప్రపంచ ఫినాన్షియల్ సొసైటీని కుదిపేసింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, బయటకి తమను తాము అత్యంత బలవంతులుగా ఆధిపత్యం చెలాయించే వాళ్ళుగా చూపించుకునే వాళ్ళే ఎప్పుడూ నిజమైన బలవంతులు కాదు. జై హింద్, జై భారత్.